కేవలం సన్నవడ్లకు మాత్రమే క్వింటాకు 500 రూపాయల బోనస్ అనేటువంటి విషయాన్ని మంత్రులుగా వాళ్ళైతే ధృవీకరించడం జరిగింది. దీన్ని ఎట్లా మీరు చూస్తున్నారు? నమ్మక ద్రోహం, పచ్చి నమ్మక ద్రోహం. క్వింటల్కి 500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. దాన్ని ఈరోజు సన్నవడ్లకి ఇస్తామని సన్నాయి నొక్కటం పచ్చి మోసం, నమ్మక ద్రోహం. ప్రజలు క్షమించరు. దీన్ని పర్యవసనం తొందరలోనే మీరు చూడబోతున్నారు. బీజేపీ పార్టీ ఊరుకోబోదు, క్షేత్రస్థాయిలో తీసుకెళ్తుంది. ప్రజాగ్రహానికి, రైతుల ఆగ్రహానికి వారు గురవుతారు. అంటే ఈ బట్టి విక్రమార్క దీన్ని మళ్ళీ కవర్ డ్రైవ్ చేసి అనుకోవచ్చో లేకపోతే ఏమనుకోవచ్చు, కానీ అతను ఏమంటున్నాడు అంటే సన్నవడ్ల నుంచి మొదలు పెడతామని చెప్తున్నాము, సన్నవడ్లకే ఇస్తామనేసి మేము అనట్లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బట్టి విక్రమార్క మాటలను స్వీకరించవచ్చు అన్నట్ట. సరే, బట్టి వీళ్ళందరూ నాకు మిత్రులే కాబట్టి వారి గురించి హార్ష్ వర్డ్ ఉపయోగించలేము. తెలంగాణలో ఒక 3 సామెత ఉంది, రంకు బొంకు గురించి. దాని గురించి ఉపయోగించలేదు. కానీ ఒకటి సింపుల్ కావాల్సింది, కొంటారా లేదా? అంచెలంచెలు అంటే కిలోల ప్రకారం కొంటారా? ఇప్పుడు కిలోలకు ఇస్తాం, తర్వాత క్వింటల్కి ఇస్తాం, తర్వాత మెట్రిక్ టన్లకు ఇస్తాం. అది కాదు. మీరు హామీ ఇచ్చి ఈరోజు మీరు ఆ కారులో, ఎస్కాట్ కారులో, ఒక మంత్రి పదవి హోదాలో, ముఖ్యమంత్రి పదవి హోదాలో, ప్రభుత్వ హోదాలో, అధికార హోదాలో హంగు ఆర్భాటం అనుభవిస్తున్నారంటే కేవలం ఈ యొక్క హామీలతో. హామీలు నెరవేర్చండి, లేదా ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మీరు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వలన విద్యార్థులకు కనీసం సర్టిఫికేట్లు తీసుకోలేని పరిస్థితి వచ్చింది. సర్టిఫికేట్ కావాలంటే ఖచ్చితంగా ఫీజు కట్టి తీసుకెళ్ళండి అనేటువంటి మాటలు ప్రైవేటు యాజమాన్యాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ విషయంలో ఏం మాట్లాడాలి? నిజంగా అండి, 7,500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. 2,000 కోట్లు 3 నెలల కింద టోకెన్ ఇచ్చారు. ఒక బృందం వెళ్తే ఒక మంత్రి అంటాడు, కేసీఆర్ని పోయి అడుకోండి. మరి వీళ్ళు కాంట్రాక్టర్లకు 4,000 కోట్ల బిల్లులు ఇచ్చినప్పుడు కేసీఆర్ టైంలోనే కదా, అది కేసీఆర్ గారి టైంలోనే కదా మీరు ఆ పనులు అయినాయి. మరి అప్పుడు అనలేదు కేసీఆర్ గారిని పోయి అడుకోమని. అంటే వాళ్ళ కమిషన్ వచ్చే దగ్గరనేమో 4,000 కోట్లు ఇస్తారు. పాపం పిల్లలు, వాళ్ళ బతుకుతెరువు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం. ఈరోజు యూజీ అయిపోయినాక పీజీ పోవాలంటే కావాలి. ఈరోజు పీజీ అయిపోయినాక రీసెర్చ్ కావాలనో, పిహెచ్డీ అప్లై చేయాలంటే సర్టిఫికేట్ కావాలి. ఈరోజు రోజుకి 5-6 ఫోన్లు వస్తాయి, సార్ కొద్దిగా ఇప్పించండి, 50,000 బిల్లు ఉంది, ఒక 30,000 ఉన్నాయి, 20,000 తక్కువ చెప్పేయండి. ఇక మేము యజమానులు ఫోన్ చేస్తాం, స్విచ్ ఆఫే పెట్టుకుంటాం. దిస్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని 2 సార్లు వింటారు అని వాళ్ళు వస్తారు. వాళ్ళ తరఫున అడగాలి కదా. అది చాలా ఘోరం. ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కోలే. మీరు భ్రమలో ఉండకండి, ప్రజలు మర్చిపోతారని మీకే నష్టమవుతుంది. ఆగస్టు 15 డెడ్ లైన్ కనబడతా ఉంది. 32,000 కోట్ల రూపాయలు సమకూర్చితే కానీ 2 లక్షల రుణమాఫీ అనేది జరగదు. ఈ అవకాశం కనబడతా ఉందా? ఆగస్టు 15 అనేది ఎంతో దూరంలో లేదు. 2 నెలల 15 రోజులు, 2 నెలలు గడిస్తే ఆగస్టు 15 రాబోతుంది. ఈ 2 నెలల వ్యవధిలో 32,000 కోట్లు సాధ్యమైనటువంటి పనేనా? ఏమంటారు తెలుసా, ఇప్పుడు వడ్లు అన్నారు, సన్న వడ్లు అన్నారు. ఆగస్టు 15 అన్నారు, కానీ ఏ సంవత్సరం అనలేదు కదా. రేపు అంటారు కదే. ఇక రేపు ఏమంటారు, మేము ఇప్పుడే ఇంకా కుదుర్చుకోలే ప్రభుత్వాన్ని, ఇంకా కుదుర్చుకుంటున్నాం, మేము సంవత్సరం చెప్పలేదు కదా. అప్పుడు ఇంకో దేవుడి మీద వేస్తారు, వెంకటేశ్వర స్వామి మీద వేస్తారు, అంతే కదా. అదే అందుకొరకు దయచేసి ప్రభుత్వాన్ని నేను విమర్శించడానికి విమర్శించటలే. ఇది నిత్యావసరాలు, ప్రజల అవసరాలు, రైతుల అవసరాలు. ప్రస్తుతం వీటిని కాంట్రాక్టర్లు కాదు ముఖ్యం, కాంట్రాక్టర్లు కాదు. వాళ్ళకు 4-5 వేల కోట్లు ఇచ్చడం ముఖ్యం కాదు. ఫస్ట్ వీళ్ళకి ఇవ్వండి, వీళ్ళకి తీర్చండి, అంచెలంచెలుగా వీళ్ళకి తీర్చండి. ఆరోగ్యశ్రీ బిల్లులు చేయండి. 10 లక్షల ఆరోగ్యశ్రీ మీరు పెట్టారు కదా సార్, మేము దాన్ని హర్షిస్తాం, అమలు చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.